హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సూర్య ఎడ్యుకేషన్ ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ని చూసినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే టెట్ అండ్ డిఎస్సికి సంబంధించి ఫిజిక్స్ చెప్పుకోబోతున్నాము. దాంట్లో ఈరోజు మనం సహజ దృగ్విషయాలలోపు ధ్వనిని టాపిక్ గురించి చెప్పుకుంటున్నాము. లాస్ట్ క్లాస్లో మనం కాంతి టాపిక్ బిట్స్ చెప్పుకున్నాము. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మన ఛానల్లోకి వెళ్ళి చూడండి. ఈరోజు టాపిక్ ధ్వనికి సంబంధించిన బిట్స్ను చూస్తూ వెళ్ళిపోదాము. ఫస్ట్ బిట్ చూడండి. కంపన పరిమితి యొక్క ప్రమాణాలు ఏమిటి? దీనికి సమాధానము కిలోగ్రామ్ ఫర్ మీటర్ క్యూబ్, పాస్కల్ మీటర్. ఈ మీటర్ అనేది ఎస్ఐ ప్రమాణం అన్నమాట. నెక్స్ట్ వన్ చూడండి. ధ్వని తరంగం ఈ ఆనకం ద్వారా ప్రయాణించేటప్పుడు కంపన పరిమితిని సాంద్రత మరియు పీడన ఆధారంగా నిర్వచిస్తాము. దీనికి సమాధానము గాలి. నెక్స్ట్ వన్ చూడండి. ధ్వని తరంగం ఘన పదార్థాలలో ప్రయాణించేటప్పుడు కంపన పరిమితిని ఈ అంశం ఆధారంగా వివరిస్తారు. దీనికి సమాధానం కణాల యొక్క స్థానభ్రంశం. ఇది ప్రీవియస్ బిట్ అండి. ఇంతకుముందు బిట్ కూడా ప్రీవియస్ బిట్ అండి. నెక్స్ట్ బిట్ చూడండి. ధ్వని ప్రయాణించడానికి యానకం అవసరమని మొట్టమొదట నిరూపించిన వ్యక్తి ఎవరు? దీనికి సమాధానము రాబర్ట్ బాయిల్. ఈయన గంటజాడి ప్రయోగంతో ఈయన నిరూపించడం జరిగింది. నెక్స్ట్ వన్ చూడండి. మానవుని శరీరంలో ధ్వని ఉత్పత్తికి ఉపయోగపడే ముఖ్యమైన భాగం ఏది? దీనికి సమాధానం స్వరపేటిక. నెక్స్ట్ వన్ చూడండి. స్వరపేటికలో ఉండే కండర నిర్మాణాలు ఏవి? దీనికి సమాధానం స్వరతంత్రులు. నెక్స్ట్ బిట్ చూడండి. పురుషులలో స్వరతంత్రుల పొడవు ఎంత? దీనికి సమాధానం 20 మిల్లీమీటర్లు. నెక్స్ట్ వన్ చూడండి. స్త్రీలలో స్వరతంత్రుల పొడవు ఎంత? దీనికి సమాధానం 15 మిల్లీమీటర్లు. నెక్స్ట్ వన్ చూడండి. ధ్వని కంపనాలను స్వీకరించే చెవి లోపలి భాగం ఏది? దీనికి సమాధానం పిన్నా. నెక్స్ట్ వన్ చూడండి. పెదవులు కదలకుండా మాట్లాడే వారిని ఏమని పిలుస్తారు? దీనికి సమాధానం వెంట్రిలాక్విస్టులు. నెక్స్ట్ బిట్ చూడండి. ధ్వని స్థాయి లేదా పిచ్ యొక్క ప్రమాణం ఏమిటి? దీనికి సమాధానం హెడ్జ్. నెక్స్ట్ వన్ చూడండి. చెవిని చేరిన శబ్ద తరంగాల వల్ల మన మెదడులో కలిగే అనుభూతి ఏ? దీనికి సమాధానం పిచ్. నెక్స్ట్ బిట్ చూడండి. శబ్ద తీవ్రత ధ్వని కలిగించే దేనిపై ఆధారపడును? దీనికి సమాధానము పీడనంపై. శబ్ద తీవ్రత ధ్వని కలిగించే పీడనంపై ఆధారపడును. నెక్స్ట్ బిట్ చూడండి. శబ్ద తీవ్రతకు ప్రమాణాలు ఏమిటి? దీనికి సమాధానాలు డెసిబెల్. నెక్స్ట్ వన్ చూడండి. డెసిబెల్ అనేది బెల్లో ఎన్నవ వంతు? దీనికి సమాధానం 1/10వ వంతు. నెక్స్ట్ వన్ చూడండి. ధ్వని తీవ్రతను దేనితో కొలుస్తారు? దీనికి సమాధానము సౌండ్ మీటర్. దీనిని నాయిస్ మీటర్ అని పిలుస్తారు. ఇక్కడ చూడండి. మనకు శబ్ద తీవ్రత వేరు, ధ్వని తీవ్రత వేరు. ఇక్కడ కన్ఫ్యూజ్ కాకుండా చూసుకోండి. నెక్స్ట్ వన్ చూడండి. మానవుని చెవులు వినగల శబ్దాలు ఎంత? దీనికి సమాధానం 9 డెసిబెల్ నుండి 180 డెసిబెల్ వరకు. నెక్స్ట్ వన్ చూడండి. సాధారణ శబ్ద తీవ్రత అంటే ఏమిటి? దీనికి సమాధానం 50 డెసిబెల్ నుండి 60 డెసిబెల్ మధ్య గల శబ్ద తీవ్రతను సాధారణ శబ్ద తీవ్రత అంటారు. నెక్స్ట్ వన్ చూడండి. సాధారణంగా మానవుడు ఎంత శబ్దాల వరకు భరించగలడు? దీనికి సమాధానం 80 డెసిబెల్. నెక్స్ట్ బిట్ చూడండి. ఎంత తీవ్రత దాటిన ధ్వనులు శబ్ద కాలుష్యానికి కారణమవుతున్నాయి? దీనికి సమాధానము 85 డెసిబెల్ తీవ్రత దాటిన ధ్వనులు శబ్ద కాలుష్యానికి కారణమవుతున్నాయి. నెక్స్ట్ బిట్ చూడండి. పరశ్రావ్య ధ్వనులు ఉపయోగించి భావ వ్యక్తీకరణ చేసుకున్న జంతువులు ఏవి? దీనికి సమాధానము ఖడ్గమృగాలు. నెక్స్ట్ వన్ చూడండి. పాము ధ్వని ద్వారా అలికిడిని ధ్వనులను గుర్తించగలదు. దీనికి సమాధానం చర్మము. ఇవి రెండు ప్రీవియస్ బిట్స్ అండి. నెక్స్ట్ బిట్ చూడండి. నేలపైన పాములు, సముద్రం లోపల ఉన్న సార్కులు, కుందేలు ఏ ధ్వనులు వినగలవు? దీనికి సమాధానము పరశ్రావ్య ధ్వనులు. నెక్స్ట్ బిట్ చూడండి. ఏనుగులు, తిమింగలాలు ఎంతకంటే తక్కువ పౌనఃపున్యం గల ధ్వనులను ఉత్పత్తి చేయగలవు? దీనికి సమాధానం 20 హెడ్జులు. నెక్స్ట్ వన్ చూడండి. ఖడ్గమృగాలు ఎంత పౌనఃపున్యం గల పరశ్రావ్య ధ్వనులను ఉపయోగించి భావ వ్యక్తీకరణ చేసుకుంటాయి? దీనికి సమాధానం 5 హెడ్జులు.
నెక్స్ట్ వన్ చూడండి, భూమి కంపించినప్పుడు అణుబాంబుని విస్ఫోటనం చెందినప్పుడు ఏ ధ్వనులు వెలువడతాయి? దీనికి సమాధానము పరశ్రావ్య ధ్వనులు. నెక్స్ట్ బిట్ చూడండి, పిల్లలు సుమారుగా ఎంతవరకు ధ్వనులు వినగలరు? దీనికి సమాధానం 30,000 హెర్ట్జులు. నెక్స్ట్ వన్ చూడండి, వృద్ధులకు గరిష్ట ధ్వనులు వినే అవధి ఎంత? దీనికి సమాధానం 10 కిలో హెర్ట్జుల నుంచి 12 కిలో హెర్ట్జుల వరకు. నెక్స్ట్ వన్ చూడండి, ఎంతకంటే తక్కువ తీవ్రత గల ధ్వనులు మన చెవి స్పష్టంగా వినగలదు? దీనికి సమాధానం 2 కిలో హెర్ట్జుల నుంచి 3 కిలో హెర్ట్జుల వరకు. నెక్స్ట్ బిట్ చూడండి, అతి ధ్వనులు ఏ జీవులు మాత్రమే వినగలవు? దీనికి సమాధానాలు కుక్క, ఏనుగు, గబ్బిలం. నెక్స్ట్ బిట్ చూడండి, అతి ధ్వనులను మొట్టమొదట ఏ శాస్త్రవేత్త ఉత్పత్తి చేశాడు? దీనికి సమాధానం గాల్టన్. నెక్స్ట్ బిట్ చూడండి, సముద్ర గర్భంలోని గనులను, తల్లి గర్భంలోని శిశువులను గుర్తించడానికి ఉపయోగపడే ధ్వనులు ఏవి? దీనికి సమాధానం అతి ధ్వనులు. నెక్స్ట్ వన్ చూడండి, అతి ధ్వనులను గుర్తించడానికి వేటిని ఉపయోగిస్తారు? దీనికి సమాధానం రేడియోమీటర్. నెక్స్ట్ బిట్ చూడండి, సోనార్ అనగా ఏంటి? దీనికి సమాధానాలు సౌండ్ నావిగేషన్ అండ్ రేంజింగ్. నెక్స్ట్ బిట్ చూడండి, సముద్రాల లోతును ఏ ప్రమాణాలతో కొలుస్తారు? దీనికి సమాధానం ఫాతం. ఫాతం అంటే 1.8 మీటర్లు. ఒక ఫాతం వచ్చి 1.8 మీటర్. నెక్స్ట్ బిట్ చూడండి, సముద్రాల లోతును కొలవడానికి ఏ పరికరాన్ని ఉపయోగిస్తారు? దీనికి సమాధానం ఫాతోమీటర్. నెక్స్ట్ బిట్ చూడండి, సోనార్ పద్ధతిని కనిపెట్టిన శాస్త్రవేత్త ఎవరు? దీనికి సమాధానం నిక్సన్. నెక్స్ట్ బిట్ చూడండి, శూన్యంలో ధ్వని వేగం. దీనికి సమాధానం 0. శూన్యంలో ధ్వని వేగం 0గా ఉంటుంది. నెక్స్ట్ వన్ చూడండి, ధ్వని ప్రసరణకు పూర్తిగా వివరించిన శాస్త్రవేత్త ఎవరు? దీనికి సమాధానం న్యూటన్. నెక్స్ట్ వన్ చూడండి, పురాతన కాలంలో గాలిలో ధ్వని వేగాన్ని వివరించిన శాస్త్రవేత్త ఎవరు మరియు దాన్ని సమర్థించిన వారు ఎవరు? దీనికి సమాధానం పురాతన కాలంలోని ధ్వనిని వివరించిన శాస్త్రవేత్తనేమో పైథాగరస్, సమర్థించింది ఏమో గెలీలియో బేకాన్. నెక్స్ట్ బిట్ చూడండి, స్టెథోస్కోప్ను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? దీనికి సమాధానం లెన్నాక్. నెక్స్ట్ వన్ చూడండి, తమ పెదవులు కదలకుండా చేసే శబ్దాలతో మాట్లాడే వారిని ఏమని పిలుస్తారు? దీనికి సమాధానం వెంట్రిలాక్విస్ట్. నెక్స్ట్ వన్ చూడండి, తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లాకు చెందిన ప్రముఖ వెంట్రిలాక్విస్ట్ ఎవరు? దీనికి సమాధానం చించాపటన గోమటెం శ్రీనివాస్. నెక్స్ట్ బిట్ చూడండి, గొప్ప సంగీత విద్వాంసరాలు మరియు కర్ణాటక సంగీతంలో దిట్ట ఎవరు? దీనికి సమాధానము ఎంఎస్ సుబ్బలక్ష్మి. నెక్స్ట్ బిట్ చూడండి, శబ్ద అనుకరణ, దీనినే మిమిక్రీ అని పిలుస్తారు. దిట్ట, మిమిక్రీలో దిట్ట మరియు 2021లో పద్మశ్రీ గ్రహీత ఎవరు? దీనికి సమాధానం నేరెళ్ళ వేణుమాధవ్. నెక్స్ట్ వన్ చూడండి, షెహనాయ్ వాయిద్యకారుడు మరియు భారతరత్న గ్రహీత ఎవరు? దీనికి సమాధానం బిస్మిల్లా ఖాన్. నెక్స్ట్ బిట్ చూడండి, వీణ వాయిద్యంలో దిట్ట మరియు కర్ణాటక సంగీత వాయిద్యకారుడు ఎవరు? దీనికి సమాధానం చిట్టిబాబు. నెక్స్ట్ వన్ చూడండి, గొప్ప నేపథ్య గాయకుడు మరియు మధురమైన గాత్రానికి ప్రసిద్ధి చెందిన వ్యక్తి ఎవరు? దీనికి సమాధానం ఘంటసాల వెంకటేశ్వరరావు. నెక్స్ట్ వన్ చూడండి, వస్తువు విరామ స్థానం నుండి ముందుకు వెనుకకు కదలడాన్ని ఏమంటారు? దీనికి సమాధానము కంపనం. నెక్స్ట్ వన్ చూడండి, ధ్వని యొక్క కీచుదనం. దీనికి సమాధానం పిచ్. ఇంతటితో ఈ టాపిక్ సంబంధించిన బిట్స్ అయిపోయినవి. నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్వి చూద్దాము. ఇక్కడ ఇచ్చినవి మీరు ఒకసారి చూసుకోండి. మనకు లెసన్ లోపల మీకు తెలుసు అనేటివి చాలా ఇంపార్టెంట్ కాబట్టి మిస్ కాకుండా ఈ చిన్నవి చూసుకోండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. మీకు కనుక మన క్లాస్ నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.